ప్రైజ్ లార్డ్. మీ అందరికి కూడా శుభోదయం. ప్రేమైన వార్లారా, మరి కోరుట్లలో మెట్టపల్లి చర్చి నడిపేయడానికి మరి నేను వెళ్తూ ఉన్నాను. ఇక్కడ గమనించినట్లయితే మరి భయంకరంగా వర్షం కొడుతూ ఉంది. పొద్దుటి నుండి రాత్రి నుండి మరి కుంభవృష్టి, భయంకరమైన వర్షం కొడుతూనే ఉన్నది. అయినా మరి ఆ కారులో నేను వెళ్తున్నాను. బైక్ మీద వెళ్ళేది, కానీ ఇప్పుడు కారు మీద వెళ్తూ ఉన్నాను. ఇంకా వర్షం ఉన్నదని చూడండి. కోరుట్లలో ఇందాక నేను అది వీడియో తీయలేదు. బస్ స్టాండ్ దగ్గర అయితే ఇట్లా పొంగి పొర్లుతున్నాయి. భయంకరంగా వర్షం, వరద లెక్క, మరి దాదాపు మోకాల మట్టుకు వరద వచ్చింది అక్కడ. అంత ఘోరంగా ఉన్నది. ఇప్పుడు నేను బయలుదేరి వెళ్తూ ఉన్నా. ఇది మా కోరుట్ల మరి పాత బస్ స్టాండ్ ఏరియా. చూడండి ఎంత ఘోరంగా ఉన్నదో. చూడండి వరద ఎట్లున్నదో. నీళ్ళు ఇట్లా సైడ్కి పోనిస్తుంది, ఎట్లా లేస్తాయి వాటర్. ఇంకా భయంకరంగా ఉన్నది. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. ఏదో దుప్పటి పరుచుకున్నట్టే ఆకాశంలో మేఘాలు పరుచుకున్నాయి. నల్లగా కారు మేఘాలు వచ్చాయి. వాతావరణ శాఖ వాళ్ళు చెప్పేది ఏంటిదంటే ఇంకా 3 రోజులు ఇట్లనే వర్షాలు పడతాయని. ఈ ఆదివారం మాత్రం కుంభవృష్టి ఉంటుంది, ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు అని వాతావరణ శాఖ వాళ్ళు చెప్పారు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పాడు. ఇక్కడ ఈ ఏరియాలో మరి ఎక్కువగా ఇట్లా వాగులాగా వచ్చేది, కానీ ఎందుకో ఇటు తక్కువ అయింది. ఇటు ఎక్కువ వాగు రాలేదు. విచిత్రం ఏంటిదంటే బస్ స్టాండ్ ఏరియాలో బాగా వర్షం ఉంది, ఇట్లేదు. ఇటు చాలా తక్కువ ఉన్నది. బస్ స్టాండ్ నుండి అటు సైడ్ విపరీతంగా, మా ఇంటి దగ్గర అయితే విపరీతమైన వర్షం ఉంది. ఎక్కడ చూసినా వర్షం వర్షం వర్షం. కోరుట్లలో మరి చూడండి, అర్బన్ కాలనీ ఏరియాలో ఇది భయంకరంగా వర్షం కొడుతూ ఉన్నది. ముసురు రాత్రి నుండి ఇదే ముసురు పడుతూ ఉన్నది. వర్షం భయంకరంగా కొడుతూ ఉన్నది. ఇది అర్బన్ కాలనీ ఏరియా.
పెద్దగుండుకు పోతా ఉంటే ఇప్పుడు కోరుట్లో నుండి నేను మెట్టిపల్లికి వెళ్తా ఉన్నా. ఇది చూడండి, ఇది పెద్దగుండ ఏరియా. ఇది పెట్రోల్ పంపు కొత్తగా పడ్డది కోరుట్లలో. పెద్దగుండ దానికి వచ్చాను. ఈ పెద్దగుండ అనేది మెట్టిపల్లి కోరుట్ల మధ్యలో సెంటర్ పాయింట్ ఉంటుంది. ఇక్కడే 2 బార్డర్లు కలుపుతాయి. ఇది వెటర్నరీ కాలేజ్. ఇక్కడ వెటర్నరీ కాలేజ్ వస్తుంది చూడండి. ఇది వెటర్నరీ కాలేజ్. ఇదంతా వెటర్నరీ, కోరుట్ల వెటర్నరీ కాలేజ్. ఇది లోపల ఉంటుంది. వర్షం భయంకరంగా కొడతా ఉంది. ముసురు వాతావరణమే ఉన్నది. ఇక్కడ కోరుట్లలో ప్రస్తుతానికి అక్కడ ఉన్నంత వర్షం ఇక్కడ లేదు, కానీ మబ్బు పట్టి ఉన్నది మొత్తం వాతావరణం అంతా. చిన్న కొడుతుంది, తుప్పిరి వర్షం అంటారు కదా, అట్లా కొడుతుంది అంతే. గ్రీనరీగా ఉంటుంది. మెట్టిపల్లి పోతుంటే పెద్దగుండ దాటినాక చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయ్యింది మెట్టిపల్లిలో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి బాగానే ఉన్నది. మారుతి నగర్ అంటారు. ఇక్కడ నుండి యూసఫ్ నగర్ చింతలపేట పోతుంది. కొద్దిగా ముందు నుండి రైట్ తీసుకుంటే ఇక్కడ నుండి యూసఫ్ నగర్ బై రోడ్ ఇది, రైట్ తీసుకుంటే
ఇక్కడ చూడండి బాగా బాగా ఉన్న వర్షం మళ్ళీ మెట్రోలో కూడా అదే వర్షం ఉంది. ఆరాపేట రీచ్ అయినా ఇటు లెఫ్ట్ పోతే చౌలమర్తి. ఇప్పుడు ఆరాపేట దాటుతున్నాం. వర్షం చూడండి ఎంత బీభత్సంగా పడుతుందో. చలిలో చాయ్ తాగాలనిపిస్తుంది, చలి పెడుతుంది. ఒక కప్పు వేడి చాయ్ తాగితే ఎంత బాగుంటుందో. కానీ హోటల్ ఎక్కడ లేవు. ఇప్పుడు నేను మెట్పల్లికి రీచ్ అవుతా ఉన్నాను. ఇది మెట్టిపల్లి పొలిమర. మెట్టిపల్లికి ఎంటర్ అవుతా ఉన్నాను. ఇక్కడ నుండి మెట్టిపల్లి. ఇది రెసిడెన్షియల్ స్కూల్. గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ అది. రండమ్మా. ప్రేమైన వాళ్ళరా మరి మెట్పల్లికి ఎంటర్ అవుతున్నాం. ఇది మెట్పల్లి రీచ్ అయిన వర్షం ఇలా ఉన్నది. ఇది రిలయన్స్ పెట్రోల్ బంక్. చూసుకోలేదు, అక్కడ గోతి ఉన్నది, గోతిలో పడ్డది టైర్. పక్కన ఒక కారు కొట్టేసరికి వాటర్ అంతా వచ్చి మన కారు మీద పడ్డది. ఇదన్నమాట. ఇది డిపో ఏరియా.